శివుడు లేకపోతే రాముడు పుట్టేవాడే కాదు అని కూడా మీకు తెలుసా? రావణుడు రాముడి తల్లిని అపహరించి ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో ఉన్న తిమింగలం తీస్తాడు. దశరథుడు వెళుతున్న పడవని ముంచేస్తాడు. దశరథుడు తన మిత్రుడు ఒక చెక్క ముక్క మీద ఒక ద్వీపానికి వస్తారు. రాముడిని పుట్టకుండా చేద్దాం అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇదంతా శివుడు చూసి ఒక తిమింగలంలా మారి ఆ రాక్షస తిమింగలంతో కఠోర యుద్ధం చేసి కౌసల్యాదేవి ఉన్న ఆ పెట్టెను తీసుకొని వెళ్లి దశరథుడు ఉన్న ద్వీపం దగ్గర పెట్టి గట్టిగా కౌసల్య గొంతుతో అరిచి వెళ్లిపోతాడు. ఇదంతా ఆ రాక్షస తిమింగలం చూస్తూ ఉంటుంది. దశరథుడు వెంటనే అక్కడికి వచ్చి పెట్టెలో ఉన్న కౌసల్యని బయటికి తీసి అక్కడే ఇద్దరు వివాహం చేసుకుంటారు. శివుడు చెప్పినట్లు మళ్ళీ ఆ పెట్టెలోకి వెళ్లి ముగ్గురు దాక్కుంటారు. వెంటనే మళ్ళీ ఆ రాక్షస తిమింగలం ఆ పెట్టెను తీసుకొని వెళ్లిపోతుంది. రావణుడు నేను విధిని మార్చేశాను అని బ్రహ్మతో గర్వంగా అనగా నీ ముఖం మార్చావు, ఇద్దరు బ్రతికే ఉన్నారు అని చెప్తాడు. రావణుడు కోపంతో తిమింగలాన్ని పిలిచి పెట్టె తెరిచి చూడగా పెట్టెలో నుండి ముగ్గురు బయటికి వస్తారు. అప్పుడు బ్రహ్మ వీళ్ళని ఏమైనా చేస్తే అదే పెట్టెలో నుండి రాముడే బయటికి వచ్చి నిన్ను హతమార్చగలడు, అన్ని మూసుకొని వీళ్ళని అయోధ్యలో వదిలేసిపో అని అంటాడు. పూర్తి స్టోరీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి.